పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజ్ నిర్మాణం చేస్తున్నామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై కూడా ప్రజా సంఘాలు అన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ పద్ధతిలో వెళ్ళడం వల్ల వైద్యం పేదలకు అందరినీ ద్రాక్షగానే మారుతుందనేది కూడా ప్రజా సంఘాలతో పాటు వామపక్ష పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వానికి అంటే ప్రభుత్వ కాలేజీలను ప్రైవేట్ పద్ధతిలో నిర్మించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వారంతా కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఇక్కడ మనతో పాటు వామపక్ష నాయకులు ఉన్నారు. సార్, పీపీపీ పద్ధతిలో కాలేజీ నిర్మాణం అనేది ఆర్థిక పరిస్థితి బాగోలేక చేపడుతున్నాం తప్ప 70% పైగా కూడా సీట్లన్నీ కూడా అక్కడ ర్యాంకును బట్టి ఇస్తాం, పేదలకు వస్తాయని చెప్పేసి అంటున్నారు ప్రభుత్వం. ఇది ఈ ప్రభుత్వం పీపీపీలోకి మారుస్తూ చేస్తున్నటువంటి వాదన ఏమాత్రం వాస్తవం లేదు. 70% సీట్లు పేదలకు ఇస్తామనేది అబద్ధం. 50% ఇంతకుముందు 107 జీవో గత ప్రభుత్వం ఇచ్చింది. 50% మేనేజ్మెంట్ కోటా కింద సెల్ఫ్ ఫైనాన్స్ కోసం అమ్మేస్తారు. మిగతా 50%లో మనకు గతంలో 35% మన స్టేట్కి, 15% తెలంగాణకి. ఉమ్మడి రాష్ట్రంలో విభజన తర్వాత 2 రాష్ట్రాలు 10 ఏళ్ల పాటు 15% ఇచ్చుకుంటున్నాం. అది టైం అయిపోయింది కాబట్టి అవి కూడా మనకు వచ్చేసినాయి. ఆ 15% మనకు వస్తాయి. మనకు హైదరాబాద్లో వచ్చే 15% కూడా కోతపడిపోద్ది అక్కడ ఉస్మానియాలో కానీ గాంధీలో కానీ. అందువల్ల 50% అయింది. అది తప్ప వీళ్ళు ఒక్క సీటు కూడా అదనంగా ఇవ్వలేదు. ఇంతకుముందు ప్రభుత్వం 50% సీట్లు అమ్ముకోవడానికి జీవో తెచ్చింది. ఇప్పుడు మొత్తం కాలేజీలు అమ్మేయడానికి వీళ్ళు జీవో తెచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలు అమలాపురం కావచ్చు, మన అనకాపల్లి దగ్గర ఉన్నటువంటి కాలేజీ కావచ్చు, ఇటువంటి 10 కాలేజీలు ఈరోజు ప్రభుత్వం భూములు తీసుకుంది, కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. కొన్ని చోట్ల అయితే ఫ్యాకల్టీ కూడా వేశారు. స్టూడెంట్ అడ్మిషన్లు కూడా జరగాలి. ఇప్పుడు పులివెందుల చోట జరగాలి. నిన్న నేను ఇక్కడికి పాలేరు, మన పల్నాడు జిల్లా అక్కడికి వెళ్ళొచ్చాను. అక్కడ దాదాపు అయిపోయింది. సంవత్సరం నుంచి ఖాళీ సీట్లు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు పీపీపీ అంటే పెట్టుబడి లేకుండా ప్రైవేట్ వాళ్ళకి పెత్తనం ఇవ్వటం, అది అర్థం. పెట్టుబడి లేకుండా ప్రైవేట్ వాళ్ళకి పెత్తనం ఇవ్వటం. అంతకుముందు ప్రైవేటీకరణ అంటే పెట్టుబడి పెట్టాలి, అవి కొనడానికి పెట్టుబడి పెట్టాలి. పీపీపీలో పెట్టుబడి కూడా అవసరం లేదు, లీజు కడితే చాలు. పెట్టుబడి లేకుండా ప్రైవేట్ వాళ్ళకి పెత్తనం ఇవ్వటమే. ఇప్పుడు ప్రైవేట్ పెత్తనం ఎలా ఉంటుందో చూసాం కదా. ఇప్పుడు ఇక్కడ గాయత్రి మెడికల్ కాలేజీ ఫేక్ పేషెంట్లు, ఫ్రాడ్ ప్రొఫెసర్లు వీళ్ళని పెట్టేసి పర్మిషన్లు తెచ్చుకొని సీట్లు అమ్ముకుంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వచ్చి దాడి చేసి కేసు పెట్టింది. నిన్న కూడా వచ్చి మొత్తం సోదాలు చేశారు. ఇటువంటి దేశంలో దాదాపు 50 కాలేజీల మీద ఈడీ వాళ్ళు చేశారు. మొత్తం అన్ని కాలేజీల మీద, ప్రైవేట్ కాలేజీలో అన్ని ఎటువంటి అని నేను అనను. కొన్ని మంచివి కూడా నడపవచ్చు, ఎఫిషియన్సీ, అకాడమిక్ వాల్యూస్, అవి చాలా రేరు. వాళ్ళకి ప్రాఫిట్ కావాలి. ప్రాఫిట్ కోసం ఏ తప్పుడు పద్ధతిని అనుసరిస్తారు. అది గవర్నమెంట్ కాలేజీల్లో సాధ్యం కాదు. ఇప్పుడు ఆసుపత్రిలో పెడుతున్నారు దీనికి అటాచ్డ్గా. ఈ ఆసుపత్రిలో మొత్తం ప్రైవేట్ పేదవాళ్ళకి వైద్యం, చాలా నాణ్యమైన వైద్యం దొరుకుద్ది. ఇప్పుడు ప్రైవేట్ వాడికి ఇచ్చిన తర్వాత వాడు 70% అమ్ముకొని సీట్లు అంటే పేషెంట్లో బెడ్స్ 30% ఇస్తామంటున్నారు. లేదు ఇప్పుడు లేదు 70% పేదవాళ్ళకి ఇస్తామన్నా అమ్ముకునేదానికి అవకాశం ఇచ్చారు ప్రైవేటు వైద్యానికి. ప్రైవేటు వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చి బెడ్లు ఆగిపోయి చేసేస్తే పేదవాడు ఎవడన్నా వస్తే బెడ్లు ఖాళీ లేవు అని చెబుతారు. సింపుల్, అన్ని చోట్ల జరిగే పని ఇదే. ప్రైవేట్ వాళ్ళు ఎవరు ఉచిత బెడ్లు ఎవరు, ఇప్పుడు ఆరోగ్యశ్రీ చూస్తున్నాం, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు, మేము మీకు చేర్చుకోమని చెప్పి పంపించేస్తున్నారు. ఇక్కడ కళ్ళెదురు కనిపిస్తున్నది. అందుకని ఈ టీచింగ్ హాస్పిటల్స్ చాలా క్వాలిటీ కలిగినటువంటి టీచింగ్ హాస్పిటల్స్ని ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం వల్ల పేదవాళ్ళకి వైద్యం దూరం అవుద్ది. అందుకని మేము ఈ పీపీపీ పద్ధతిని ఇవ్వటానికి వీల్లేదు, ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళన ఈరోజు అన్ని సంఘాలు కలిసి రాష్ట్రం అంతా పర్యటనలు చేస్తున్నాయి. నెక్స్ట్ మంత్లో డిసెంబర్లో దీని మీద ఒక ఆందోళన కార్యక్రమం, ప్రత్యక్ష కార్యాచరణ కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేక గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించింది. ఇది ఇమీడియట్గా కట్టాలనే ఉద్దేశం మీద ఇది నిర్మిస్తున్నాం తప్ప ఇందులో ఎటువంటి ఇబ్బందులు లేవు. మొత్తం అంతా గవర్నమెంట్ ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా అమలు అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇది పచ్చి అబద్ధం. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే గూగుల్కి 22,000 కోట్లు రాయితీలు ఎక్కడ తెచ్చిస్తున్నారు? ఈ విశాఖపట్నంలో పెద్ద భారీ ఎత్తున సిఐ సమ్మిట్ పెట్టి, పార్ట్నర్షిప్ సమ్మిట్ తయారు చేశారు. ప్రధానమంత్రి 4 సార్లు వచ్చాడు. రాష్ట్రానికి పైసవిలు మనకి లాభం ధరలు ఒక్కొక్క సభకు 300-400 కోట్లు. ఈ ప్రధానమంత్రికి వచ్చిన సభలకు పెట్టినా ఇప్పటికి 2 కాలేజీలు అయిపోయి ఉండేవి. 1000 కోట్లు ఖర్చు పెట్టారు, 500 కోట్లు కాలేజీ అయిపోద్ది. అందులో కూడా ఆల్రెడీ 100-150 కోట్లు ప్రతి కాలేజీ ఖర్చు పెట్టున్నారు. ఇంకో 100-150 కోట్లు ఖర్చు పెడితే అయిపోద్ది. అంటే 1000 కోట్లకి 4-5 కాలేజీలు పూర్తి అయిపోయింది. డబ్బులు లేవు అనేది అబద్ధం. వాళ్ళు ఒక విధానంగా తీసుకొని ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్లో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళకి ఏదో లాభం చేకూర్చాలి. అందుకోసం దీన్ని వాళ్ళకి బహుమతిగా, రిటర్న్ గిఫ్ట్గా ఇస్తున్నారు అంతే. ఏంటి సార్ ఇప్పుడు ఈ పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజ్ నిర్మాణం అనేది ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇందులో ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయి? ప్రభుత్వానికి కమిషన్ కావాలి. అదే సందర్భంలో మనందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా డోలిమూతలు ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో
దానికి సంబంధించి మెడికల్ కాలేజీ కావాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే పాడేరులో మెడికల్ కాలేజ్ వచ్చింది. దానికి సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో అది పూర్తి చేయలేదు. 75 సీట్లు మాత్రం ఇచ్చారు, మిగతా సీట్లు ఇవ్వలేదు. అనకాపల్లిలో దాదాపు 35% పూర్తయింది. అదెందుకు పెట్టారంటే గ్రామీణ ప్రాంతానికి ఉపయోగం అనే దాంతోని. వైద్యం అనేది ఈరోజు ప్రజలకు చాలా అందుబాటులో వస్తే తప్ప సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఏ వ్యాధి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏ రకంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెడితే తప్ప వ్యాధులు నయం చేసుకునే స్థితి లేదు. కాబట్టి ఆ బేసిస్గా ఈరోజు మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఆ మెడికల్ కాలేజీకి ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తేనే ఆ సమాజం అభివృద్ధి అవుతుందని మేధావులు చెప్తున్నారు. సమాజంలో అనేక చోట్ల మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కేరళలో మనం చూస్తే వైద్యం 100% అందుతుంది. దేనికి అనుకున్నారు? కమ్యూనిటీ స్కిల్స్ డెవలప్మెంట్స్ విషయంలో కానీ, లేదంటే కమ్యూనిటీ హాస్పిటల్కి సంబంధించిన దానిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి టీచింగ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అనుసంధానం చేస్తున్నారు. కాబట్టి అక్కడ మరణాల రేట్లు చాలా తక్కువ. మనం చెప్పడం కదా, నీతి ఆయోగే ఇటీవల కాలంలో ప్రకటించిన పరిస్థితి ఉంది. అందుగురించే పీపీపీ పేరుతో ప్రజల యొక్క డబ్బుల్ని ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులను తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడానికి ఒక కుట్రలో భాగంగానే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం దానికి డబ్బులు లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో పోట్లాడాలి. ఈరోజు పెట్టుబడిదారులకి కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారు. ఇప్పుడు మనందరూ తెలుసు, డేటా సెంటర్కి 22,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంతకుముందు అదానీ డేటా సెంటర్కి డబ్బులు కేటాయించారు. అట్లాగే వర్ష లాంటి కంపెనీలకి స్థలాలు కేటాయించి 99 రూపాయలకే ఇస్తున్న సందర్భం ఉంది. ఇక్కడ బ్రాండెక్స్ ఉంది. బ్రాండెక్స్కి సంబంధించిన దాంట్లో ఎకరాకి రూపాయి చొప్పున ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ రాయితీలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి గవర్నమెంట్ దగ్గరికి వచ్చేసరికి వైద్యానికి సంబంధించి వచ్చేసరికి డబ్బులు లేవంటే అది కాదు. ఈరోజు ప్రభుత్వాన్ని ఇంకోటి కూడా చేయొచ్చు. ఒకళ్ళు ప్రభుత్వం లేకపోతే చార్టీ, ఈరోజు ఎన్ఆర్ఐలు ఉన్నారు, అమెరికా వాళ్ళు ఉన్నారు, బ్రిటన్లో ఉన్నారు, ఆంధ్ర సంతతి ఉంది అని చెప్తున్నారు. వాళ్ళందరికీ నేను మెడికల్ కాలేజీలు పెట్టలేకపోతున్నాను, దానికి డబ్బులు ఇవ్వండి అంటే చాలామంది ఇచ్చేవాళ్ళు కూడా కొంతమంది చార్టీ బేసిస్ మీద. కాబట్టి ప్రభుత్వం తన బాధ్యత నుండి దూరం అవ్వాలనే ఉద్దేశంతోనే ఇట్లా చేస్తాం తప్ప ఇంకోటి ఏం కాదు. ఇది కానీ చేస్తే మాత్రం పేదోడికి వైద్యం కూడా దూరం అయ్యే పరిస్థితి వచ్చేస్తుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అనేక ఇబ్బందులతో పడుతున్న వైద్యానికి వెళ్ళాలంటే డబ్బులు ఉంటే తప్ప వెళ్ళలేదు. ఈరోజు కేజీహెచ్ ఉంది కాబట్టి ఉత్తరాంధ్రకి పెద్ద దిక్కుగా ఉంది. కేజీహెచ్ లేకపోతే పరిస్థితి ఏంటనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా పీపీపీ పేరుతో ప్రైవేటు వాళ్ళకి ప్రభుత్వం యొక్క డబ్బులు, ప్రజల డబ్బులు ఇచ్చి యాజమాన్యం చేయాలనే ఉద్దేశంతోనే చూస్తుంది. ఇది సరైనది కాదు. ఇందులో 2 కుట్రలు ఉన్నాయి. ఏమేమి కుట్రలు అంటే, ఒకటి ప్రభుత్వం యొక్క ఆస్తులు ఇవ్వడం, దాంతోపాటు గత ప్రభుత్వం కూడా ఒక జీవో తీసుకొచ్చింది, 50% సీట్లు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని. వాస్తవంగా నీట్కి సంబంధించిన దాంట్లో దేశవ్యాప్తంగా టెస్టులు జరిపిన తర్వాత మన రాష్ట్రంలో ఉండేదని 15% సీట్లు వాళ్ళకి పోతాయి. మిగతా దేశం మొత్తం మీద మనకు 15% సీట్లు వస్తాయి. ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగం లేదనేది ఒకసారి మనం పరిశీలించాలి, దాన్ని కూడా ఉపయోగపెట్టుకోవాలి. రెండో అంశం ఏంటి, ఇప్పుడు దాదాపు 50 సీట్లు మాత్రమే, దానిలో 50% సీట్లు మాత్రమే ఉంటాయంటే పేదలకు ఎవరికి దక్కేదానికి అవకాశం ఉంటుంది? ఇవన్నీ ప్రైవేటు విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, చైతన్య, నారాయణ, అనేక విద్యా సంస్థలకి నీటికి వాళ్ళు కోచింగ్లు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు మెడికల్ కాలేజీలు పెట్టేదానికి అవకాశం లేని స్థితి ఉంది. ప్రభుత్వమే ఈ మెడికల్ కాలేజీలకు అలా ఒప్పజెప్పడానికి కుట్రలు పన్నుతున్నారనేది ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇది సరైనది కాదనేది సిపిఎం పార్టీకి భావిస్తాము.